ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మా ట్రిప్లోని మేమైతే ముందు వాయనాడ్ అడ్వెంచర్ క్యాంప్ది చూపించాను కదా ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలోని. సో పిల్లలు ఇక్కడ ఎండలో మధ్యాహ్నం ఎండలో కూర్చొని మట్టిలో ఎలా ఆడుతున్నారో చూడండి. పక్కన పిల్లలు ఆడుకునేటటువంటి మన జారుడు బల్ల అలాంటివి ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, వెనకాల అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు అవి ఇవి ఎక్కకుండా ఉయ్యాలను కూడా తలలకు తగులుతున్నా సరే పట్టించుకోకుండా మొత్తానికి మట్టిలో ఆడారు. ఇక్కడ కొంతసేపు ఎక్కువసేపు స్పెండ్ చేసామన్నమాట. జిప్ లైన్ అది ఎక్కారు మా హస్బెండ్. సో ఇక్కడ నుంచి మేము రిటర్న్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాణాసుర డ్యామ్కి వెళ్తున్నాము. సో అక్కడ వెళ్ళేటప్పుడు మొత్తం అంతా కూడా మీకు కాఫీ ప్లాంట్స్ ఇంక ఇదైతే మనం ఆ నేచర్ని బాగా ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం కేరళ విల్ బి ద ఫస్ట్ అండ్ బెస్ట్ ప్లేస్ అనమాట. బాగా గ్రీనరీతో నిండిపోయి మంచి మంచి హౌజెస్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయన్నమాట. నాకు అది నచ్చింది. హౌసింగ్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఒక్కొక్కరికి దగ్గరగా 500-600 గజాలు కూడా ఉండొచ్చేమో. చాలా స్పేషియస్గా ఉంటాయి. అండ్ మొత్తం అంతా కూడా ఇల్లు కట్టరండో, కొంచెం ఇల్లు కట్టుకొని ఇంకా ప్లేస్ కూడా ఎక్కువ చాలా బాగా ఉంచుతారు. సో నాకు అదంతా బాగా నచ్చింది. అండ్ ఇక్కడే కాదు, ఇంతకుముందు నేను కేరళ ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా నాకు వాళ్ళది అది నచ్చింది. సో దాని తర్వాత మేము వెళ్తున్నాం బాణాసుర డ్యామ్కి అని చెప్పాను కదా, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. రండి నాతో పాటు.
ఫైనల్గా ఇక్కడ బాణాసుర డ్యామ్ దగ్గరకు వచ్చేసాము. మనం ఎక్కడికి వచ్చినా సరే షాపింగ్ అనేవి ఖచ్చితంగా చుట్టుపక్కల అన్నీ పెడతారు కదా, కానీ నేను ఇక్కడ ఏం తీసుకోలేదు. ఆల్రెడీ అన్ని చోట్ల ఉండేవే కదా అని చెప్పి ఇలా బయటకు వచ్చిన పెద్దగా ఏం తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి చూడండి, పెద్దవాళ్ళకి అయితే 40 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 20 రూపీస్, ఫోటోగ్రఫీ అది అయితే 50 రూపీస్, వీడియోగ్రఫీ అయితే 1000 రూపీస్, జిప్ లైన్ కూడా ఉంది 350 రూపీస్ అవిని. అండ్ ఇది వచ్చేసి ఏషియాలో సెకండ్ లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్ అండి, చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ అవే కాకుండా మంచి మంచి అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి. పిల్లలతో వచ్చి స్పెండ్ చేయాలి అంటే మాత్రం వాయనాడ్లో ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అట్రాక్టివ్ యాక్టివిటీస్ ఉన్నాయి, కానీ టైం అనేది తక్కువ ఉంటుంది. అంటే మనం తొందరగా రావాలి, అన్నీ కూడా 4-4:30 కల్లా మ్యాక్సిమం 5 లోపు క్లోజ్ అయిపోతాయి. సో అవి చూసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. జిప్ లైన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ మేము జిప్ లైన్ ఎక్కలేదు, సైక్లింగ్ ఎక్కలేదు. సో పైన అంతా చూస్తున్నారు కదా, అదంతా డ్యామే, అంత పైకి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే నేను అప్పటికీ మా చంటి పాప దాన్ని ఎత్తుకొని ఉన్నాను కదా, సో కొంచెం ఇదిగా అనిపించి ఇంకా పిల్లలకి ఆడుకునే దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయాం. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. సో అక్కడ చూస్తున్నారు కదా, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా పెద్ద డ్యాము. ప్లస్ అంటే వాటర్ అది కూడా పెద్దగా లేవు అనేసి అన్నారని నేను కూడా పెద్దగా అటువైపు వెళ్ళలేదన్నమాట. ఓవరాల్గా వ్యూ అయితే చూస్తూ ఉండండి. మనకి పైకి ఎక్కడానికి ఇట్లా వ్యాన్ ఫెసిలిటీ అది కూడా ఉంటుంది, దానికి కూడా కాస్ట్ ఉంటుంది. అండ్ మనకు అలాగే జిప్ లైన్ కూడా ఉంది. జిప్ లైన్ అయితే 350 ఎంతో పడుతుంది, ఒక సింగిల్ సైడే తీసుకెళ్తారు. నెక్స్ట్ మనం బస్సులోనో దేంట్లోనో రావాల్సి ఉంటుంది. చూడండి ఒకసారి బ్రిడ్జ్ ఎంత పెద్దది ఉందో, ఆ చివరి నుంచి ఆ చివరికి ఉంది, ఇంకా ఆ చివరికి ఉంది అనమాట, వెనక్కి ఉంది, ఇంకా ఉంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. లొకేషన్ అయితే బాగుంది, బట్ వెళ్ళలేదు, పైకి వెళ్ళలేదు అనేటటువంటి ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అంతేను. చెప్పాను కదా, వెళ్ళకపోవడానికి కూడా ఇద్దరు చంటిదా అన్నప్పటి వరకు ఎత్తుకొని ఉండి ఇంకా ఇది లేదనమాట. చాలా పైకి ఉంటుంది, చాలా అంటే చాలా దూరం అనమాట, అది బాగా పైకి వెళ్ళాలి కదా, కొంచెం ఎక్కువ. అండ్ మట్టి రోడ్ లాగా ఉంది ఆ రోడ్ అనమాట, మేము వెళ్ళిన రోడ్డు. సో అది కాదని చెప్పేసి ఇక్కడ వీళ్ళకి జంబో కార్స్ అని, ఇంకా సమ్ దయ్యాల కోట ఉంటుంది కదా, అలాంటిది ఒక ఇది ఉందన్నమాట లోపలికి. అవి కూడా మేము ఏమీ చూడలేదు, చక్కగా అక్కడ ఎదురుగుండా కనిపిస్తున్న జారుడు, మా పాపకు అవి కనిపించాయంటే ఇంకంతే. సో తిన్నగా అక్కడికి వెళ్ళిపోయాము. జారుడు బల్లలు, ఉయ్యాలలు అవన్నీ ఉన్నాయి. సో వాటితో ఎంజాయ్ చేసామన్నమాట. చక్కగా మేము అక్కడ కూర్చుంటే అది కావాల్సినవన్నీ ఆడుకుంది. చాలా టైం అక్కడ స్పెండ్ చేయొచ్చు. కాకపోతే వెళ్ళాలి ఇవన్నీ చూడాలి అనుకుంటే మాత్రం కొంచెం టైం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక మా చంటిది కూడా జారుడు బల్లలు జారేస్తుంది. సో ఇదండి మా ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. టాటా, బై బై.